ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం యాక్సర్ హెల్మెట్ ఉంది కదా, దానికి సోనీ స్టీరియో లాబ్లర్ మైక్ ఉంది కదా, అమెజాన్లో 1800 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి. సో దీనికి బోయా K4 కనెక్టర్కి, బోయా K4 కనెక్టర్ నేను బోయా వెబ్సైట్లో పర్చేస్ చేయలేదు అండ్ అమెజాన్ వెబ్సైట్లో కూడా కొనలేదు. సో నేను ప్రైవేట్ వెబ్సైట్ ఉంది గూగుల్లో, రా ఇమేజింగ్ అని ఉంటుంది, రా ఇమేజింగ్ అని నేను డిస్ప్లేలో మెన్షన్ చేశాను రా ఇమేజింగ్ వెబ్సైట్ని. సో దాంట్లో అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. 1700 పడింది ఈ బోయా K4 కనెక్టర్ వచ్చేసి. నెక్స్ట్ మన కెమెరా వచ్చేసి యాక్షన్ 5 Pro అనమాట. సో మనం ఇది కొత్త హెల్మెట్ కదా, సో విండ్ ప్రూఫ్ వస్తుందా లేదనేది, ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి నేనైతే టెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే. సో ప్రజెంట్ అయితే నేను వైజర్ అయితే వేయలేదు, వైజర్ ఓపెన్లో ఉందన్నమాట. సో స్పీడ్ కూడా చూసుకోవచ్చు, 45-50 మధ్యలోనే ఉందన్నమాట స్పీడ్ కూడా. సో దీనికి ఇక విండ్ ప్రూఫ్ అంటే ఇక కింద చిన్న దగ్గర కూడా క్లోజ్ చేశాను మొత్తం. సో ప్రజెంట్ అయితే వైజర్ వేయలేదు, ఇప్పుడు వైజర్ అయితే వేస్తాను అనమాట. చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బోయా K4 కనెక్టర్ వర్క్ అవుతుందా లేదా. అసలు నాది వేరే హెల్మెట్ ఉంది, స్టడ్స్ హెల్మెట్, అది 1000 రూపాయలు నార్మల్ హెల్మెట్ అనుకుంటా, నార్మల్ హెల్మెట్ అది. సో దాన్ని టెస్ట్ చేస్తే కొంచెం బాగా విండ్ అయితే లోపలికి వస్తుంది, వాయిస్ అయితే వస్తుంది కానీ విండ్ అయితే లోపలికి వస్తుంది అనమాట. సో హెల్మెట్లో ప్రాబ్లం ఉందా, K4 కనెక్టర్లో, బోయా K4 కనెక్టర్లో ప్రాబ్లం ఉందనేది నాకైతే అర్థం కాలేదన్నమాట. సో దానికి సపరేట్గా ఇప్పుడు హెల్మెట్ తెప్పించి మరి నేను ఇదైతే టెస్ట్ చేస్తున్నాను, ఆడియో క్వాలిటీ అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట ఈ బోయా K4 కనెక్టర్ని. అండ్ సోనీ స్టీరియో లాబ్లర్ మైక్ ఉంది కదా, వైర్డ్ మైక్, సో దాంతో అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటిదాకా అయితే వైజర్ అయితే ఓపెన్లోనే ఉందన్నమాట. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడైతే వైజర్ క్లోజ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు వాయిస్ వినండి ఎలా ఉందో చెప్పండి. వైజర్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే రైట్, వైజర్ అయితే క్లోజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఎలా ఉందో రెండు విధాలుగా వినండి అనమాట. సో K4 కనెక్టర్ వర్క్ అవుతుందా లేదనేది తెలీదు, ఎందుకంటే ఇప్పటికి కూడా K4 కనెక్టర్ వచ్చేసి నా దగ్గర 1 వీక్ అయిపోతుంది నా మ్యాక్సిమం వచ్చేసి కూడా. ఇప్పుడు హెల్మెట్ వచ్చేసి 3 డేస్ అవుతుంది. సో నాకు టైం లేకపోవడం వల్ల ఈ వీడియో అయితే టెస్ట్ అయితే చేయలేదన్నమాట నేను. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు విండ్ లోపలికి రావడానికి అయితే ఎక్కడైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే హెల్మెట్ వచ్చేసి విండ్ ప్రూఫ్ హెల్మెట్. సో లోపలికి కూడా చిన్న దగ్గర కూడా ప్యాడింగ్ పెట్టేశాను, లోపలికి ఎయిర్ రాకుండా చిన్న దగ్గర. సో అది కూడా మొత్తం క్లోజింగ్, లోపలికి అయితే అసలు ఎయిరే లేదు బాగా. ఇది హెల్మెట్ వచ్చేసి సైజ్ వచ్చేసి L సైజు. లాస్ట్ టైం నేను M సైజ్ తెప్పించాను, సేమ్ ఇదే ఉంది, ఇలాగే ఉంది సేమ్. ఇప్పుడు L సైజ్ కదా, ఇది కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. సో బాగా టైట్గానే ఉంది. ఇప్పుడు చలికాలం కదా ఏం అర్థం కాదు, కానీ వెంటర్లో మామూలుగా ఎండాకాలం వచ్చేసి చాలా అసలు స్వెట్ అయితే వచ్చేస్తుంది నాకు తెలిసి, బాగా టైట్గా ఉంది. మరి ఏంటో అది లాస్ట్ టైం M సైజ్ తెప్పించాను, అది కూడా అలాగే ఉంది. ఇప్పుడు L సైజ్ తెప్పించాను, అది కూడా అలాగే ఉందన్నమాట. సో నేనైతే యూటర్న్ తీసుకుంటాను, మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కుతాను. సో దాన్ని బట్టి మీకు వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుందన్నమాట. సో మీకు K4 కనెక్టర్లు బయట దొరకట్లేదు కదా, సో బయట ఎక్కడ దొరకట్లేదు, స్టాక్ ఉండట్లేదు ఎక్కువ, అసలు ఎండ తెలియట్లేదు. కానీ మరి ఆవర్సన కొంటున్నారు లేదా తెలియదు కానీ నాకు. సో K4 కనెక్టర్ నేను గురించి సెర్చ్ చేసి నాకైతే చిరాకేసింది, అసలు ఓపిక అయితే అయిపోయింది. సో ఫైనల్గా నేనైతే ఒక గూగుల్లో బోయా K4 కనెక్టర్ని కొడితే వేరే వెబ్సైట్ వచ్చినాయి అనమాట. దాంట్లో రా ఇమేజింగ్ అని ఒకటి ఉంది. సో దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టనమాట 1700, అంటే మామూలుగా యాక్చువల్గా అయితే మ్యాగ్ 1600. సో COD ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. మామూలుగా ఆన్లైన్ అమౌంట్లో మనం ముందుగా ఫ్రీగా అమౌంట్ చేసుకుంటే 1600 రూపీస్కి వస్తుంది అనమాట హెల్మెట్, ఇది మన బోయా K4 కనెక్టరు. సో ఎంత వైర్డ్ మైక్కి అన్ని కనెక్టర్లు పెట్టాలి, చాలా చిరాకు అనమాట. సో వాయిస్ కూడా అలాగే ఉంటుంది, సెట్ అయితే మాత్రం వాయిస్ క్లారిటీ కూడా అలాగే ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది కూడా సెట్ అవ్వకపోతే మాత్రం ఇంక నేను చేసేది ఏం లేదు, ఇక డైరెక్ట్గా ఇక డీజే మైక్ ఉంది కదా, డీజే మైక్ మిని తీసుకుందాం అనుకుని ఇక ఫైనల్ అయ్యా అనమాట. లోపలికి అయితే విండ్ అయితే రావట్లేదు, వైజర్ అయితే క్లోజ్లోనే ఉంది. సో అది వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు అసలు ఈ మామూలుగా ట్రావెలింగ్ చేసేటప్పుడు అసలు చాలా మైకులు కొన్నాను, ఇప్పటికీ 4-5 మైకులు కొన్నాను. మళ్ళీ ఎక్స్ట్రా ఇది బోయా K4 కనెక్టర్ కొన్నాను 1700 పెట్టి.
అసలు మరీ ఆడియోకి అసలు దీనివల్ల కంటెంట్ ఉన్నా సరే ఈ ఆడియో వల్ల అసలు చాలా వీడియోస్ వరకు నేను అప్లోడ్ చేయలేదు. అసలు చాలా ట్రావెల్ వీడియోస్ కూడా చాలా వేస్ట్ అయిపోయినాయి. అసలు టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్ని విధాలుగా వేస్ట్ అయిపోయినాయి ఈ ఆడియో ప్రాబ్లం వల్ల. సో ఇది కూడా ఇక వర్క్ అవ్వకపోతే ఇంకా తీసి పక్కన పడేసి డీజే మైక్ మీద కానీ హాలీలాండ్ ల్యాప్టాప్ కానీ వైర్లెస్ మైక్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను. సో బెటర్ ఇది వర్క్ అయితే బాగుండు, ఎందుకంటే మనీ వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇప్పటికైతే చాలా మనీ వేస్ట్ చేశాను ఈ ఆడియో ప్రాబ్లం వల్ల, మైకుల వల్ల కానీ ట్రావెలింగ్ చాలా వేస్ట్ అయిపోయింది అనమాట. సో చూడండి, నేను అయితే 55లో ఉన్నాను, 55 స్పీడ్లో ఉన్నాను. సో వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో దీన్ని నేను చెప్పాను కదా, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం K4 కనెక్టర్, బోయా K4 కనెక్టర్. సో దీని గురించి అది టెస్ట్ అవుతుందా, వర్క్ అవుతుందా లేదని చెప్పేసి నేనైతే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. మనమైతే ఇప్పుడు విజయవాడ దుర్గగుడి, కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్, దుర్గగుడి ఫ్లైఓవర్ ఉంటారు. దీన్ని లెఫ్ట్ సైడ్లో మీకు టెంపుల్ కనిపిస్తుందా, ఇది టెంపుల్ వ్యూ. రైట్ సైడ్లో వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో మన సైడ్కి వెళ్తే బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం అనమాట. సో నేను మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాను ఒకసారి ఆల్రెడీ, మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈసారి స్పీడ్ పెంచుతాను అనమాట. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అసలు ఈ మైక్ వల్ల ఉపయోగం ఉందా లేదా, కొనవచ్చా లేదనేది. మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఇలాంటి ఇబ్బంది ఉంటే, K4 కనెక్టర్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అసలు అసలు వైర్డ్ మైక్స్ కొనవచ్చా లేదనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు, మీరు వీడియో షేర్ చేయడం వల్ల. సో ఇది ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మీకు, ఇది పార్క్, రాజీవ్ గాంధీ పార్క్ అంటారా, చాలా ఫేమస్ అనమాట. ఒకప్పుడు చాలా ఫేమస్ రాజీవ్ గాంధీ పార్క్ అంటే, ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారనమాట. ఒకప్పుడు ఎవరికి అనుకున్నా ఫేమస్, లవర్లకు చాలా ఫేమస్ రాజీవ్ గాంధీ పార్కు అంటారు, నేను చాలాసార్లు విన్నాను. సో అలాగే మీకు చెప్తున్నాను అనమాట, నేనేమి వెళ్ళలేదు. సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు నాకు తెలిసి, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారన్నమాట రాజీవ్ గాంధీ పార్క్కి. సో యూటర్న్ తీసుకున్నాను, రైల్వే ట్రాక్, ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను. ఇది ఏ హెల్మెట్ మనోడు నింజా బైక్, ఇది కవాసాకి నింజా. మనోడు వాడే హెల్మెట్ అంటే నాకు అర్థం కాలేదు, కనిపించట్లేదు. బైక్ అయితే ఎక్సలెంట్గా ఉంది, నింజా ZX అనుకుంటా, ZXR అనుకుంటా, నింజా ZXR అనుకుంటా. చాలా బాగుంది నింజా కవాసాకి. ఆ హెల్మెట్ ఏ బ్రాండ్ ఉన్నా కానీ నీకు సరిగా కనిపించలేదు నాకు. సో మీరైతే ఈ వాయిస్ క్లారిటీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్య ట్రావెల్ వ్లాగ్స్ చాలా చేశాను కానీ ఒక 4-5 ట్రావెల్ వ్లాగ్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి ఈ ఆడియో మైక్స్ వల్ల. అసలు తీసి పడేసా, డిలీట్ చేసా వీడియోస్ అయితే. సో చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది మన ఈ ఆడియో ప్రాబ్లం వల్ల. మనం ఇప్పుడైతే యాక్షన్ 5 ప్రో మర్చిపోయే సెట్టింగ్స్ వచ్చేసి గెయిన్ 1లో పెట్టాను, గెయిన్ 1 అండ్ బిట్ రేట్ వచ్చేసి హైలో పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంకేంటి, మన ఆడియోలో వచ్చేసి సెట్టింగ్స్లో స్టీరియో అను మోనో ఉంటుంది కదా, స్టీరియోలో పెట్టాను. గెయిన్ -1లో పెట్టాను. నెక్స్ట్ స్టీరియోలో పెట్టాను. నెక్స్ట్ 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి 4K 60 FPS. కొంచెం స్పీడ్ పెంచుతాను. మీకు విండ్ వస్తుందా లేదనేది కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మన CD100 తెలుసుగా, మన ఒక 3-4 వీడియోస్లో అయితే యూజ్ చేశాను అనమాట ఈ బండి. మన ఇప్పటిది కాదు బండి, 2018. ఇప్పటికి కొన్ని 7 years. ఈ 2026 కదా, ఇవాళ January 1, 2026 కదా, అంటే 8 years 7 years కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎయిత్ ఇయర్ అన్నమాట CD100 బైక్ కొని. మనం అయితే ఇప్పుడు 70 స్పీడ్లో ఉన్నాము, చూసుకోవచ్చు 65-70. విండ్ ఎలా వస్తుంది అబ్జర్వ్ అయితే చేయండి గాయస్. నా దగ్గర ఇంకో మోనో లావ్లర్ మైక్ ఉంది, అది 400 రూపీస్, 400 రూపాయలు మోనో లావ్లర్ మైకు. సో దానికి యాక్చువల్గా జీబ్రానిక్స్ కనెక్టర్ Type-C to 3.5mm జాక్ ఉంది కదా, సో అది వచ్చేసి మన 200 రూపీస్, అది కూడా ఉంది. సో అది కూడా కనెక్ట్ చేస్తాను ఇప్పుడు డివైడర్ దిగిన తర్వాత అది కూడా కనెక్ట్ చేస్తాను అనమాట. దాని వాయిస్ క్లారిటీ కూడా వినండి. మోనో లావ్లర్ మైక్ ఉంది కదా, 400 రూపీస్, 400 అది ప్రైస్ అమెజాన్లో. సో ఈ రెండు, సోనీ లావ్లర్ మైక్ ఒకటి, మోనో లావ్లర్, ఈ రెండు ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట అందరూ. సో ఈ బోయా K4 కనెక్టర్ దానికి సెట్ అవ్వట్లేదు.
ఏది మన మోనో లాబ్లర్ మైక్ ఉంది కదా, దానికైతే సెట్ అవ్వట్లేదు, ఓన్లీ దీనికే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది 2 పోర్ట్స్, బోయా K4 కనెక్టర్ వచ్చేసి 2 పోర్ట్స్ అనమాట. అదే వచ్చేసి జీబ్రానిక్స్ కనెక్టర్ వచ్చేసి 3 పోర్ట్స్, అంటే మోనో లాబ్లర్ మైక్ యూజ్ అవుతుంది. ఇది సోనీ లాబ్లర్ మైక్ కూడా 2 పోర్ట్స్ కదా, 2 పోర్ట్స్ అడాప్టర్ కదా, సో దేనికి సెట్ అవ్వట్లేదు. చాలా వాడాను పోర్ట్స్ కూడా, అడాప్టర్స్ కూడా, కనెక్టర్స్ అవి కూడా అసలు యూజ్ అవ్వట్లేదు అనమాట. సో ఇది ఇప్పుడైతే వాయిస్ క్లారిటీ విన్నారు కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రైడ్ చేసి మళ్ళీ రైడ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి గాయ్స్. ఇప్పుడైతే నేను కొంచెం సైడ్కి ఆపేసి మన మోనో లాబ్లర్ మైక్ ఉంది కదా, 400 రూపాయలది, 400 రూపీస్, దానికి జీబ్రానిక్స్ కనెక్టర్ ఉంది. సో అదైతే ఫిక్స్ చేస్తాను అనమాట. అది ఫిక్స్ చేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ అవుతాను. బీ వాచ్ గాయ్స్. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇది మోనో లాబ్లర్ మైక్ అనమాట. కనిపిస్తుంది కదా, ఇది మోనో లాబ్లర్ మైక్. ఇది టైప్ సి జీబ్రానిక్స్ అనమాట. ఇది జీబ్రానిక్స్, సరే కదా, కనిపిస్తుందా మీకు వీడియోలో? జీబ్రానిక్స్ టైప్ సి 2. ఇది 3 పోర్ట్స్ ఉంటాయి, ఓన్లీ దీనికి 3 పోర్ట్స్, 1 2 3 రబ్బర్ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా. సో ఇదనమాట. సో దీనికి సెట్ చేసి ఇప్పుడు మైక్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. మార్చేసి మళ్ళీ మీకు అది కూడా వీడియో టెస్ట్ పెడతాను, ఆడియో టెస్ట్, రైట్ టెస్ట్ పెడతాను చూడండి. నేను మన మైక్ అయితే మార్చాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి మోనో లాబ్లర్ మైక్ అనమాట. సెట్టింగ్స్ కూడా మార్చేసి మీకు రైడ్ అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ చూడండి. గాయ్స్ స్టార్ట్ అయితే అయిపోతాము. ప్రజెంట్ అయితే మనం మోనో లాబ్లర్ మైక్ ఉంది కదా, 400 రూపీస్ది, దానికి జీబ్రానిక్స్ కనెక్టర్ అంటే యాక్సర్ అపెక్స్ హెల్మెట్ అనమాట. లాస్ట్ టైం నేను దీనికి వీడియో చేయడానికి, ఇది టెస్ట్ కోసం వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా హెల్మెట్ ఉంది కదా నాది, నార్మల్ హెల్మెట్, దానికి చేశాను. మీరు వీడియోస్ ఉన్నాయి పాత, అవి కూడా తీసుకోవచ్చు. అది 1000 రూపాయల హెల్మెట్ కదా, స్టడ్స్ హెల్మెట్. అది దానికి విండో అంటే గాలి వస్తుంది లోపలికి, ఎయిర్ వచ్చేస్తుంది బాగా లోపలికి. దాని వల్ల కూడా బాగా డిస్టర్బెన్స్, ఎయిర్ క్వాలిటీ, మన ఆడియో క్వాలిటీ అనేది బాగా డిస్టర్బ్ వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే మైక్ అయితే కనెక్ట్ చేశాను కదా. ప్రజెంట్ అయితే నేను యాక్సర్ అపెక్స్ హెల్మెట్ దీనికి యూజ్ చేస్తున్నాను కదా. దీనికి వైజర్ అయితే ఓపెన్ లో ఉంది ఇప్పుడు, ఇంకా నేను క్లోజ్ అయితే చేయలేదు. సో దీని ఆడియో క్లారిటీ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను వైజర్ క్లోజ్ చేస్తాను, తర్వాత ఆ మూమెంట్ లో వినండి, క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వైజర్ అయితే క్లోజ్ చేశాను ఇప్పుడు. సో దీని వాయిస్ క్లారిటీ అనేది మీరు కంపల్సరీ దీన్ని కామెంట్ చేయండి. మీకు ఒకసారి వాయిస్ అర్థం అవుతే వదిలేయండి, ఎందుకంటే బాగా నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను, నా స్పీకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అర్థం కాకపోతే వదిలేసేయండి. సో బట్ ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అర్థం కాకపోవడానికి వాయిస్ ఆడియో క్వాలిటీకి మీకు తేడా తెలుస్తుంది కంపల్సరీగా. డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఆడియో ఫాస్ట్ గా వచ్చిన పర్వాలేదు, కానీ స్పీకింగ్ మనం ఇది డిస్టర్బెన్స్ వస్తే అప్పుడు వర్క్ అవ్వట్లేదు అన్నది అర్థం. సో మీరైతే కంపల్సరీగా వినండి, కామెంట్ చేయండి. సో చూడండి 65 కామెంట్. సో అసలు నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు అదైతే తెలియదు, అసలు ఆడియో వస్తుందనే కానీ ఇది రెండు వీడియోస్ చూసిన దాకా నాకు తెలియదు. సో ప్రజెంట్ అయితే మీరైతే వినొచ్చు. ఇంకా ఈ రెండింటిలో ఒకవేళ ఏది వాయిస్ ఆ వాయిస్ వింటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఏది బెస్ట్, ఏ మైక్ బెస్ట్, మైక్ సెట్ అయిందా లేదనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏ మైక్ బాగుంది, మీరు 2 ఆడియో క్లిప్స్ వినండి, చూడండి ఏ వాయిస్ క్లారిటీ, ఏ మైక్ క్లారిటీ బాగుంది లేదని కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది ఏది యూజ్ చేయాలని చెప్పేసి, ఒక క్లారిటీ వస్తుంది నాకు కూడా. ఈ తిప్పలన్నీ తప్పుతాయి మీరు కామెంట్ చేస్తే. 60 స్పీడ్ లో ఉన్నాను. మళ్ళీ ఇప్పటికీ 3 రౌండ్లు వేసాను అన్నమాట ఇదే ఫ్లైఓవర్ మీద. ఎక్కడి నుంచి మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి భవానీపురం అనమాట, భవానీపురం సాయి సెంటర్ వరకు ఇప్పుడు 3 రౌండ్లు వేసాను ఈ టెస్ట్ కోసం. మళ్ళీ ఇప్పుడు 4వ రౌండ్ వేస్తాను, ఎందుకంటే కొంచెం స్పీడ్ తక్కువలో ఉంది ఎన్నర దాకా. తర్వాత కొంచెం ఒక 70-75 స్పీడ్ లో పెంచి మీకు అప్పుడు మళ్ళీ ఆడియో మళ్ళీ మీకు ఆడియో వినిపిస్తాను. చూడండి ట్రైన్ అవుతుంది, విజయవాడ బస్ స్టాండ్ అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్ పక్కనే, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటాయి విజయవాడ. కనకలోకి ఫ్లైఓవర్ అయితే దిగా ఉంది ఇప్పుడే.
బండి మిర్రర్స్ లేవు. మిర్రర్స్ కంపల్సరీ పెట్టుకోవాలి, సేఫ్టీ, చాలా సేఫ్టీ బండి మిర్రర్స్ పెట్టుకోవడం వల్ల. దీనికి లేవు అంటే యాక్చువల్గా ఇది ఎక్కువ వాడినా కదా, సో దీనికి నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. లాంగ్ రైడ్ తక్కువ కదా బండి వాడే నేను, సో అందుకే నేను పెట్టించుకోలేదు. ఇప్పుడు బండి స్లో చేశా కదా, ఇప్పుడు వాయిస్ ఎలా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. స్లోలో ఉన్నప్పుడు, స్పీడ్లో ఉన్నప్పుడు, ఏ స్పీడ్లో ఉన్నప్పుడు క్లారిటీ వచ్చింది ఏదో వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్పెషల్లీ మోటార్ లాగర్ చేసే వాళ్ళకి కంపల్సరీ ఈ మైక్ వల్ల, ఈ ఆడియో వల్ల చాలా ప్రాబ్లం అనమాట. మామూలుగా నార్మల్ లాక్స్ అనుకోండి, మైక్ అవసరం లేదు, మన వాయిస్ గట్టిగా బేస్ చేసుకొని బేస్ ఇచ్చి మాట్లాడితే అసలు ఏం మైక్ అవసరం లేదు నార్మల్ లాక్కి. కానీ ఈ ట్రావెలింగ్ మోటార్ లాగింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా మైక్ కంపల్సరీ ఒక మైనస్. ఎందుకంటే సెట్ అవ్వదు ఒక్కోసారి, వాయిస్ వినిపించదు, డిస్టర్బెన్స్, మనం ఏం మాట్లాడుతున్నామో వినిపించదు చూసే వాళ్ళకి. దానివల్ల ఒకసారి కంటెంట్ కూడా వేస్ట్ అయిపోద్ది. వీడియో మంచిగా ఉన్నా సరే ఆడియో లేకపోతే వేస్ట్ అనమాట. సో కొంచెం స్పీడ్ అయితే తింటాను. మైక్ టెస్టింగ్ 1 2 3, హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3, హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. 65 స్పీడ్లో ఉన్నాను, 70కి అయితే వస్తుంది అనమాట. చూడండి 70 స్పీడ్లో ఉన్నా. విండ్ వస్తుందో లోపలికి ఏది వస్తుందో నాకు తెలియదు. ఈ బండి మీద స్పీడ్ ఎలా ఉంటుంది తెలియదు, ఎందుకంటే కంట్రోల్ అవ్వదు. చిన్న సిసి బండ్లు కదా, లైట్ వెయిట్ బండ్లు కదా, బండ్లు ఆగదు. ఎస్పెషల్లీ ఇలాంటి కార్నర్ లో చాలా స్పీడ్ తక్కువగా ఉండాలి, లేదంటే అసలు ఈ బండి కంట్రోల్ అవ్వదు. చిన్న బండి కంట్రోల్ అవ్వదు అసలు. అది కాక వెయిట్ కదా, నేను కూడా వెయిట్ తక్కువే కదా, గాలిలో ఎగిరిపోవడమే తేడా వస్తే. అందుకని నాకు స్పీడ్ తగ్గించాను, మళ్ళీ స్పీడ్ అయితే పెంచాను. 70 స్పీడ్. ఇది వెళ్తే భవానీపురం అనమాట, భవానీపురం ఐలాండ్ పక్కన. భవానీపురం ఐలాండ్ చాలా బాగుంటుంది, ఇదివరకు చాలా బాగుండేది, ఇప్పుడు ఇంకా డెవలప్ చేయలేదు. డెవలప్ ఎలా అంటే పెద్ద చూడ మెయింటెనెన్స్ లేదు సరిగ్గా ఉంది, కానీ ఏదో రన్ చేస్తున్నారు. కానీ ఇదివరకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, ఇప్పుడు లేదనమాట. అంటే ఉన్నాయి చిన్న చిన్నవి, కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది. భవానీ ఐలాండ్ డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, బాగుంది. అక్కడక్కడ రూమ్స్ కూడా ఉంటాయి లోపల. సో అది విన్నారా గైస్, ఎలా ఉంది వాయిస్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఒకటి కామెంట్ చేయండి. ఆడియో మైక్ ఎలా ఉంది వాయిస్. సో ఇది ఇక నెక్స్ట్ అయితే వీడియో వర్కౌట్ అయితే DJI మైక్ మినీ తీసుకుందాం అనే ఆప్షన్ లో పెట్టాను అనమాట. యాక్చువల్గా ఈఎంఐలో తీసుకున్నా యాక్సర్ హెల్మెట్. యాక్చువల్గా 4500 పడింది. నాకైతే హెల్మెట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం గ్లాసీ ఫినిష్ కన్నా డల్ బ్లాక్ చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను హెల్మెట్ ని, డల్ బ్లాక్. నేను యాక్చువల్గా కొంచెం లాంగ్ షూట్ చేద్దాం అనుకుంటే హెల్మెట్ ని, నన్ను నేను సెల్ఫీ స్టిక్ చేయడం మర్చిపోయా. అందుకే ఇంకా ఈ ఫోన్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఫోన్ లో దగ్గరగా తీసి పెట్టాను అనమాట. కొంచెం లాంగ్ అయితే మీకు ఇంకా క్లియర్ కనిపించేది హెల్మెట్ స్టైల్ ఎలా ఉన్నాయి. సో అది గైస్ వీడియో అయితే భవానీపురం సెంటర్ అనమాట. సో విన్నారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటా. బాయ్.